నిన్ననే రీసెర్చ్ చేసిన యాక్చువల్లీ 17 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. సో కారు 2000 దాటేసి 2000కి ఫస్ట్ సర్వీస్ రమ్మని చెప్పారు వాళ్ళ షోరూమ్ వాళ్ళు. లోపల ఏమైనా ఇరిగింది? అది లోపల ఇరగలే కానీ పిన్ ఒకటే ఇరిగింది. పిన్ తీసి వేరే పిన్ వేసాడా మరి? ఎల్లో ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినా, అమెజాన్ వాడు పొద్దుగా రావాలన్నా డెలివరీకి. పొద్దుగా రాకుండా ఇప్పుడు సాయంత్రం వచ్చి గిట్టానికి ఇచ్చిండు. అంత దరిద్రంగా ప్యాక్ చేసి ఇచ్చారు ఈ అమెజాన్ వాళ్ళు. ఇక ఏం చేస్తాం, తప్పదు. అసలు ఆయన మళ్ళీ ఏమన్నా తెలుసు అన్న, ఇది ల్యాప్టాప్ అన్న, దీనిలో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయా అని అడిగిండు. అసలు ఒకటే కొంచెం చూడడానికి విచిత్రంగా కనబడుతుంది. అరే ఆ కంపెనీ పేరు పెట్టుకున్నప్పుడు కంపెనీ పార్ట్లు అమ్మక బయట పార్ట్లు అమ్ముతా అర్రాడు. ఇదేగా మారుతి పార్ట్స్, అది షోరూమ్ పార్ట్లే అమ్ముతాను. ఇక్కడ ఏం మనవాడు ఏమొస్తుంది? Xiaomi Pad 7 ఇది నేను ఓన్లీ ఎడిటింగ్ పర్పస్ తీసుకున్నా. సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ బైకర్ రెసిపీ. సో చాలా 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 రోజుల తర్వాత కొత్త వీడియో వేస్తున్నా. ఒక మన కొంచెం ఆయిల్ జిట్టింది. సో Xiaomi Pad 7 ఇది నేను ఓన్లీ ఎడిటింగ్ పర్పస్ తీసుకున్నా. గత కొద్ది రోజుల నుంచి ఏమవుతుందంటే ల్యాప్టాప్ నాది కొంచెం ఖరాబ్ ఉంది. ఫోటోస్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ చేసినాక కూడా అది ఫైల్ కరప్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో చాలా రోజులు గ్యాప్ తీసుకున్నా. మళ్ళీ Xiaomi Pad 7 ఈ ట్యాబ్తో నేను మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నా. సో ట్యాబ్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఈ ట్యాబ్ వచ్చేసి నేను అమెజాన్లో బుక్ చేసిన. అమెజాన్లో పే లేటర్ ఆప్షన్ ఉంది నాకు, అందుకే అది ఈఎంఐలో పెట్టుకొని 0 డౌన్ పేమెంట్లో తీసేసుకున్నా. ఎందుకు అని అంటే ఒకటేసారి నెట్ కట్టడానికి పైసలు లేక అట్లా తీసుకున్నా, ఈఎంఐ కన్వర్ట్ చేసేసిన. సో ఇది ట్యాబ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా. యాక్చువల్లీ నేను నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి నా జీమెయిల్ దాన్ని లాగిన్ అయినా. ప్యాడ్ మాత్రం చాలా బాగుంది, స్లిమ్గా నీట్గా. లైట్ వేద్దాం ఒకసారి, కనబడుతుందా? ఓకే, నో ప్రాబ్లం. సో చూడండి ఎంత బాగుందో. ఆన్ కరో Xiaomi MI. సో ఇది చాలా యాక్చువల్గా ఈ ప్రైస్లో 30,000 నుంచి ఇంకా 2-3,000 పెడితే నాకు ఒక యాపిల్ 11th జనరేషన్ ఒక ట్యాబ్ వస్తుండే. కానీ యాపిల్కి కొంచెం ప్రోడక్ట్ పరంగా ఇది అది కంపేర్ చేసిన, ఎడిటింగ్ పరంగా కానీ యూసేజ్ పరంగా కానీ. ఎందుకంటే నాకు ఫోన్ నేను GoPro 7లో వీడియో రికార్డ్ చేస్తున్నా. సో దాని ఫుటేజ్ వచ్చేసరికి నాకు ఆండ్రాయిడ్ అయితేనే కొంచెం ఈజీ టు ఎక్స్పోర్ట్, ఎడిటింగ్ ఇవన్నీ జరుగుద్ది. యాపిల్కి ఏంటంటే యాపిల్ ఫోన్ ఉంది, మొత్తం యాపిల్ దాంట్లోకి దిగిపోతే అప్పుడు నాకు అది యూజ్ అవుతుండే. బట్ నాకు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఎక్కువ యూజ్ చేస్తా, GoPro యూజ్ చేస్తా, లేదా ఇన్సా 360 కానీ, లేదా ఇంకా నెక్స్ట్ DJI Osmo అట్లాంటివి ఏమైనా యూజ్ చేసిన, డ్రోన్ యూజ్ చేసిన. సో నాకు ఆండ్రాయిడ్ ట్యాబ్ అయితేనే ఈజీ టు షేర్, ఈజీ టు ఎడిట్, ఈజీ టు ఎక్స్పోర్ట్ అన్నట్టు ఉంటుంది నాకు. ఎక్కువ ఆండ్రాయిడ్ యూజర్ నేను, అందుకోసమే ఇదే తీసుకున్నా. సో ట్యాబ్ మాత్రం చాలా స్లిమ్గా నీట్గా ఉంది. దీనికి ఇంకా ఎడిటింగ్ కోసం అది తీసుకోవాలి, దాన్ని ఏమంటారు గుర్తురాట్లే మామ. ఓకే, సో ట్యాబ్ చెప్తా, గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. సో ట్యాబ్లో ఈ బాక్స్లో ఒక యూజర్ మాన్యువల్, ఒక క్లాత్, యూజర్ మాన్యువల్, ఈ రెండు వచ్చినాయి. అండ్ 45 వాట్స్ ఛార్జర్ వచ్చింది ఒకటి, అండ్ కేబుల్ ఇచ్చారు. సో ఈ ట్యాబ్ నా చేతికి వచ్చే ముందు ఒక పెద్ద ఎక్స్పెరిమెంటే జరిగింది. ఎందుకంటే నేను ఊర్లో ఉన్నా ప్రజెంట్, దసరాకు వచ్చి కొంచెం మళ్ళీ హైదరాబాద్ పోలేదు. బుక్ అయితే హైదరాబాద్ అడ్రస్నే చేసిన, నేనైతే ఎక్కడ ఉంటాను నాచర్యం ఏరియాలో, అక్కడే చేసిన. అండ్ దీంతో పాటు కేసు ఇస్తాడేమో అనుకున్నా, ఏది దీని మీద ప్రొటెక్షన్కి కవర్ ఇస్తాడేమో అనుకున్నా, అని ఇవ్వలేదు. 30,000 పెట్టినప్పుడు ఇవ్వాలి, వేరే కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఈ ప్యాడ్ నేను అది ఆర్డర్ పెట్టిన తర్వాత డెలివరీ అయినా రాత్రి 9:30కి ఫోన్ చేసిన. నేను డే అంతా వెయిట్ చేసిన, ఇది వస్తే హైదరాబాద్కి వెళ్ళి తీసేసుకుందాం అని చెప్పి. నేను హైదరాబాద్ సరౌండింగ్స్లో పని ఉంటే వెళ్ళిన తర్వాత వెయిట్ చేసిన. సరే అని చెప్పి రాత్రి 9 గంటలకు ఇంటికి వస్తుంటే ఫోన్ చేసిండు, అన్న ఈ ఏరియాలో ఉన్నా అన్నాడు. ఆ ఏరియా కొత్తగా వెళ్ళిన, మొత్తం అడ్రస్ తిప్పి లాస్ట్ పక్క షాప్లో మా అన్న ఉంటాడు. అన్నకు ఫోన్ చేసి అన్న అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్ళి ఇచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే
ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తా, ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. వాడు పొద్దుగా రావాలన్నా డెలివరీకి, పొద్దుగా రాకుండా ఇప్పుడు సాయంత్రం వచ్చి ఈ టైంకి ఇచ్చిండు. ఎల్లో ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినా, అమెజాన్ అమెజాన్. ఇప్పుడు అమెజాన్ స్టిక్కర్ చేసిండు ఇది, కానీ ఇది ఓపెన్ ఉంది. అది ఇందాక నేను చూపించిన ఓపెన్ ఉంది. ఇటు దగ్గర ఇటు దగ్గర ఓపెన్ చేయి మళ్ళా. డబ్బాలు అది పెట్టించింది మంచడానికి. గిట్ల లేదు 30,000నా? అయిపోయాడా? 18 కోసం ల్యాప్టాప్ ఖరాబ్ అయింది, దానికోసం తీసుకుని సర్లే. ఓకే వచ్చినట్టే కదా వచ్చినట్టు. డబ్బా పక్క పెట్టి కానీ ఇంత చీప్ ప్యాకింగ్ ఇస్తున్నాం, మీకు ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే ట్యాబ్ ఉంది లోపల. ఇటుక పల్లె తీసుకురావారా? ఇటుక పల్లె ఇదేనా ట్యాబు? ఇది ట్యాబ్ ఇంత సన్నగా ఉందండి. పలుకు కన్నా ఘోరంగా ఉంది కదా. కవర్ కొనాలి ఇంకోటి ఉందిలే, ఇంటికి పోయినా ఆన్ చేసి చూస్తా. అంత దరిద్రంగా ప్యాక్ చేసి ఇచ్చారు ఈ అమెజాన్ వాళ్ళు. ఇక ఏం చేస్తాం, తప్పదు. అసలు ఆయన మళ్ళీ ఏమన్నా తెలుసు, అన్న ఇది ల్యాప్టాప్ అన్న దీనిలో ఎలక్ట్రానిక్స్ ఉన్నాయా అని అడిగిండు. అసలు ముందే నేను ఒక పవర్ అడాప్టర్ ఒకటి పవర్ బ్యాంక్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు సతాయించారు ఇట్లనే. ఎందుకంటే అమెజాన్ పే లెటర్కి వెళ్ళి నేను చేస్తాను, ఏం చేసినా సరే పే లెటర్లో ఈఎంఐ కన్వర్ట్ చేసుకుంటాను ప్రతిసారి ఏది కొన్నా సరే. ఇక వాళ్ళు నన్ను సతాయిస్తారు, ఎందుకంటే ఆల్రెడీ పైసలు కట్టి ఉంటాం కాబట్టి వాళ్ళు సతాయించడం స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఇది దా ట్యాబ్ కదా. సో చూద్దాం, ఇప్పుడు ఈ వీడియో అయితే మీరు చూస్తారో అది ఈ ట్యాబ్లోనే ఎడిట్ చేసిన వీడియో. దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో కొద్ది రోజులు మళ్ళీ రివ్యూ ఇస్తా. ఎవరైనా కావాలి అంటే నేను ఇప్పుడు కొనుక్కోండి అని చెప్పి సజెస్ట్ చేయలేను, బట్ కొద్ది రోజులకి నేను చెప్తా యాపిల్ బెటరా ఇది బెటరా అనేది నేను చెప్తా. ఇంకో విషయం ఏంటంటే కార్ తీసుకొని 1 month దాటేసింది అండ్ ప్రీ సీక్వెల్ వీడియోస్ నాయి ఇప్పుడు ఏదైతుందో. సో ఇప్పుడు వచ్చేటి అన్ని ప్రీ సీక్వెల్ వీడియోస్ ఉంటాయి నాయి. ఈరోజు జరిగిన దాని ముందట డ్రోన్ తీసుకున్నాం, కార్ తీసుకున్నాం. డ్రోన్ నా పర్సనల్, కార్ వచ్చేసి ఇంటికి తీసేసుకున్నా. ఇవన్నీ ప్రీ సీక్వెల్గా మెల్ల యాడ్ చేస్తుంటా. జూలై వరకు ఉంది, ఇప్పుడు అక్టోబర్ నడుస్తుంది, October 10th ఈరోజు. అక్టోబర్ నుంచి నేను మళ్ళీ జూలై వరకు అన్ని ప్రీ సీక్వెల్ వెళ్తుంటా. సినిమాలు తీస్తారు కదా, మొన్న ఓజీ చూసారు, అంతకుముందు సాహు చూసారు, ఇది కూడా అంతే. ఈ కథ అంతా రివర్స్ వెళ్ళిపోతుంది జూలై వరకు. జూలై తర్వాత నుంచి మధ్యలో నా ఫ్రెష్ కంటెంట్ దొరికితే ఖచ్చితంగా వేసుకుంటా ఉంటా. ఇకపై ఈ ట్యాబ్ కొన్నా కాబట్టి ఎడిటింగ్తో ఇబ్బంది లేదని అనుకుంటున్నా. అండ్ గోప్రో నుంచి ఐఫోన్కి అప్డేట్ అయిపోవాలి. ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి సామ్సంగ్ డిస్ప్లే బ్రేక్ అయింది, జర పాత ఫోన్ వాడుతున్నా. కొత్త ఫోనే తీసుకోవచ్చు కదా అంటే కొంచెం టైం పట్టేటట్టుంది. కార్ కొని 1 month అవుతుంది. 1 monthకి ఇప్పటికీ 2616 kilometers రన్నింగ్లో ఉంది. ఇప్పుడు జనగాం వెళ్తున్నాను నేను. ఒకసారి జనగాంలో డెలివరీ తీసుకున్నాం. సో కారు 2000 దాటేసింది. 2000కి ఫస్ట్ సర్వీస్ రమ్మని చెప్పారు వాళ్ళ షోరూమ్ వాళ్ళు. నేను ఆల్రెడీ 2616 kilometers రన్నింగ్లో ఉంది. 600 ఎక్కువనే తిరిగిన. అండ్ మైలేజ్ కూడా మా అమ్మ మీరు నమ్మరు 16.7 km/L గుంజుకొచ్చినది ఇది. అంటే 60, 70, 80, 60, 70, 80 ఆ రేంజ్, 90, 100 లాస్ట్ ఇయర్. 100 మించితే మళ్ళీ కొత్త కారు కదా, కొంచెం మైలేజ్ కూడా దెబ్బతింటుంది అని భయానికి ఇంత తీసుకొచ్చిన. మనం జనగాంకి వెళ్ళిపోయి అర్జెంట్గా కారు సర్వీసింగ్కి ఇచ్చేసి అక్కడి నుంచి మా బొమ్మర్ది చాయ్ షాప్ పెట్టుకుంటాం జనగాంలో. హాట్ కప్ హరీష్ మీరు చూసే ఉంటారు, పాత వీడియోలో ఎప్పుడు చూపెట్టలే. కాకపోతే నాతోని పాత జమానాలో అంటే 5-6 years బ్యాక్ నాతోని కన్యాకుమారి రైడ్కి వచ్చిండు బైక్ మీద. నేను అవసరం పాపం అప్పుడు కదా కింద మొడ్డి వాసిపోయింది. ఎవరు చాయ్ షాప్ పెట్టుకున్నాడు అని చాయ్ షాప్ కూడా వెళ్ళి, యాక్చువల్గా కార్ డెలివరీ రోజు వన్ చాయ్ షాప్ చూపెట్టిన, అది ప్రీ సీక్వెల్ వస్తుంది. ఈ రోజుకి మాత్రం వన్ షాప్కి వెళ్ళేసి సర్వీసింగ్ పెట్టిన తర్వాత వాడు వచ్చి పికప్ చేసుకుంటాడు. వన్ షాప్కి వెళ్ళేసి ప్రశాంతంగా చాయ్ తాగి మళ్ళీ అక్కడి నుంచి సర్వీస్ అయిపోయిన తర్వాత తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. దీని కారు రాంగ్ రోడ్లో వస్తుంది, ఏమనాలి ఇన్నోవా ఎందుకయ్యా. సో టాటా సెలెక్ట్ మోటార్స్ కనిపించట్లేదు కదా. సో సర్వీస్ సెంటర్ వెనకాల ఉంటుంది. ఒకసారి వెనకాల పోయి కారు పెట్టేసి వద్దాం, వచ్చి షోరూమ్ వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి.
నచ్చింది ఏంటో తెలుసు, సర్వీస్ సెంటర్ పెట్టుకున్నది ప్రాపర్గా ఉండదు. కనిపిస్తుంది బ్లూ కలర్ షెడ్, ఇది వీళ్ళది వర్క్ షాపు, సెలెక్ట్ మోటార్స్ వాళ్ళది. కానీ ఒక్కడే కొంచెం చూడడానికి విచిత్రంగా కనబడుతుంది. షోరూమ్ దగ్గర కార్ ఇచ్చేసిన, కార్ ఇస్తే మా బొమ్మది వచ్చిండు. అయ్యో చాలా తర్వాత వీడియోలో కనిపిస్తుంది. అర్జెంట్ ఎడితారేనో గడ్డంగా సార్ దిగి ఎవరైనా కార్లో ఇప్పుడు పెట్టక బయటకు వచ్చింది. ఆరే రోజు కూడా జగన్ వచ్చి బతుకున్నాడు. జగన్లో బతికారు బతుకుంటా చాలా బాగుంది పద్ధతిగా. తీసుకోరా నువ్వు అది లోకల్ ఉంటే కూడా చార్జెస్ కూడా నడుస్తుంది. నాకు ఎంతమంది అందరూ కరెక్ట్ వస్తారు, మనమే రాకపోతున్నారా? అరే ఆ కంపెనీ పేరు పెట్టుకున్నప్పుడు కంపెనీ పార్ట్లు అమ్మక బయట పార్ట్లు అమ్ముతా అర్రాడు ఇదేగా మారుతి పార్ట్స్, అది షోరూమ్ పార్ట్లే అమ్ముతా. జనగాం డెవలప్ అయిందిరా, సిగ్నల్ పడ్డది. ట్యాబ్ ఇవ్వండిరా జామీ మంచిగా ఉంటుంది అంటే వాడినాకే చెప్తారా? నాకు కూడా తెలియదు. వస్తుందిరా షోరూమ్, నేను ఆన్లైన్లో బుక్ చేస్తాను. నేను చూపిద్దామని తీసుకొచ్చిన, ఈయన దూరం ఉంటున్నావు చూపిద్దామని తీసుకొచ్చిన చూస్తాను నేను మళ్ళీ. సో విజయవాడ దగ్గర షాప్ దగ్గరకి అయితే వచ్చినాము. షాప్ పెడుతుందిరా ఆట్కా పరీష్. 4 hours later. సో కార్ సర్వీస్ అయిపోయిందంట, వాళ్ళు కాల్ చేసిర్రు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో టైం ఎంత 4:30 అయిందరా. మెల్ల ఇక్కడ ఏం కనవాడు, ఏమొస్తుంది ఏం కనవాడు. సో టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది. మధ్యాహ్నం 1 గంటలకు ఇస్తే 4 అవుతుంది. 4 గంటలు టైం తీసుకున్నారు వాళ్ళు. చూద్దాం, కార్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక బిల్ ఎంత అయిందో చూద్దాం. సరే వెళ్ళిపో. సరే తాత కూడా చాయ్ పట్టుకుని పోతుంది. సరేనా? కార్ రెడీ ఉంది. అరే ఏమరా గిట్ల నెంబర్ ప్లేట్ వంకర చేసారు. సరే మళ్ళీ బాయ్ బాయ్. ఇది ఇన్నే మీ జనగాంలో షోరూమ్లోకి వెళ్ళి తీసుకున్నాక ఎదురుగా షాప్ ఉండే అబ్బా, ఆయన కొట్టిండు. ఎక్కడ పేరు గుర్తులేదు నాకు, కానీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఆ షాపు. ఆయన కొట్టిండు. ఏమైంది మరి? కొట్టించుకుంటాం మళ్ళీ కొట్టమంటే కొడతాడు ఆయన. ఏమి ఇరిగింది? లోపల ఏమైనా ఇరిగింది? అది లోపల ఇరగలే కానీ పిన్ ఒకటే ఇరిగింది. పిన్ తీసి వేరే పిన్ వేస్తాడా మరి? ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే మనకి ఆర్వి కార్డ్ ఎక్కడ సార్? ఆర్వి అనుకుంటా. పక్కన డెక్ స్పీకర్స్ ఉంటాయి చూడు, పక్కన రేడియం షాప్ స్పీకర్స్ 2 కలిపి ఉంటాయి, అదే షాప్. అయిపోయింది సర్వీస్? అయిపోయింది. వాషర్ అది వాషింగ్ అయిపోయింది. వాషింగ్ లోపల వాటర్ వస్తున్నాయా? వాషర్ది అవుతుంది, అది సెట్ చేసి. బిల్ ఎవరు ఇస్తారు? బిల్లు నీకు వాట్సాప్ వస్తుందా అన్న? ఇప్పుడు పేమెంట్ ఎవరికి ఇవ్వాలి? పేమెంట్ మన కంపెనీ స్కానర్ ఉంటుంది. ఓకేనా? సరే ఇక ఏమో ప్రాబ్లం ఏముండే మళ్ళీ అయిందండి. ఓకే ఓకేనా? సరే ఏం జామ్ అయింది? అది జామ్ అవుతుంది అప్పుడప్పుడు. సరే క్లియర్ చేసి సార్ పేమెంట్ చేస్తున్నాం. పేమెంట్ చేసేసి అడిగి పోయాం. సో ఇది నా గుర్తు కోసం సర్వీసింగ్ వచ్చేసి 2631 కిలోమీటర్స్కి సర్వీస్ అయింది. అండ్ సో ట్రిప్ రీసెంట్గా రీసెట్ చేసిన, నిన్ననే రీసెట్ చేసిన. యాక్చువల్లీ 17 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. సో ఇది సర్వీసింగ్ హిస్టరీ, ఫస్ట్ సర్వీస్ ఇది. సో ఫస్ట్ సర్వీస్ బిల్ వచ్చేసరికి 750 రూపీస్ అయింది. ఆయిల్ చేంజ్ ఏం చేయలేదు, ఆయిల్ చేంజ్ ఏం చేయలేదు.
జస్ట్ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అది మాత్రమే సాల్వ్ చేశారు. యాక్చువల్గా ఇట్లా వాటర్ రాకపోతుండే, ఇప్పుడు వాటర్ వస్తున్నాయి చూసారా, ఇది రాకపోతుండే, ఇది ఒకటి సెట్ చేసిండు. ఇది బ్లాగ్ ఈరోజుకి. కార్ మొత్తం మంచిగా డీటెయిలింగ్గా చెక్ చేసి మంచిగా చేశారు కానీ ఇంకా నెంబర్ ప్లేట్ ఏదో పిన్నీలో కొట్టిండు. దానివల్ల పోయి మళ్ళీ వేరే షాప్ దగ్గరికి వెళ్ళి 20 రూపాయలు ఇచ్చి మళ్ళీ వేయడం అయింది. రే 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 భయ్యా. సో చలో ఇదే ఈరోజు క్యాజువల్ వ్లాగ్. ఇంతే. ట్యాబ్ తీసుకున్నాం కదా, ట్యాబ్లో వీడియో ఎడిట్ చేస్తే దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది అనేది పోతుండే చెప్తాను.